హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుంజుబారు ఐటీ. గైస్, టుడే ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే మనం డైలీ 10 యూసీ స్పిన్స్ అయితే చేస్తాం కదా. టుడే కూడా మనం డైలీ 10 యూసీ స్పిన్స్ అయితే చేద్దాం. మన లక్ ఎంత ఉంది ఏంటి అయితే ఇప్పుడైతే చూసేద్దాం అనమాట. ఫస్ట్ గైస్, నేను ఇక్కడ షాప్లోకి అయితే వెళ్తున్నాను అండ్ ట్రెజర్లోకి అయితే వెళ్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా, ఇక కూపన్స్ అయితే కలెక్ట్ అయితే చేసుకుందాము. ఎర్లీ మార్నింగ్ ఏంటంటే మనకి కూపన్స్ అయితే వస్తాయి కదా ఎవ్రీడే. ఆ కూపన్స్ అయితే స్క్రాప్ అయితే కలెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వెళ్ళిపోదాము. అండ్ ఒకసారి ఇన్వెంటరీలోకి అయితే వెళ్ళిపోయి ఈ కూపన్స్ అన్నట్లని క్రేట్స్ కింద అయితే కన్వర్ట్ అయితే చేద్దాం. ఓకే, కన్వర్ట్ చేసిన తర్వాత ఒక్కసారి ఫస్ట్ వచ్చేసి మన M416 స్పిన్ అయితే ఉంది కదా, ఈ స్పిన్ అయితే ఓపెన్ చేద్దాం అనమాట. గాయస్, ఇక్కడ చూసినట్లయితే మనకి M416 వచ్చింది. ఒక 10 యూసీతో స్పిన్ అయితే చేద్దాం, ఏమొచ్చిందో చూద్దాం. గాయస్, ఇక్కడ చూసినట్లయితే ఒక స్మాల్ జెమ్ పీస్ అయితే వచ్చింది అనమాట. ఓపీ అండ్ ఇంకేమన్నా ఉన్నాయంటే ఏమీ అయితే లేవు. అండ్ బ్యాక్ అయితే వెళ్ళిపోయి ఇందులోకి అయితే వెళ్దాం. ఓకే, ఇక్కడ ఒక 10 యూసీతో స్పిన్ చేద్దాం. మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక లక్కీ కాయిన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకొక 10 యూసీతో స్పిన్ చేద్దాం. వెడ్డింగ్ సెట్, ఇందులో ఒక పెయింట్ బాటిల్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోలా బడ్డీ ఉంది కదా, ఇది చేద్దాం. మనకి ఇక్కడ పెట్ ఫుడ్ అయితే వచ్చింది. ఇందులోనే ఇంకొక 2 టైమ్స్ చేద్దాం. మన దగ్గర కూపన్స్ అయితే ఉన్నాయి. ఓకే, మళ్ళీ అగైన్ పెట్ ఫుడ్ వచ్చింది. ఇంకోసారి చేద్దాం. అబ్బా, ఈసారి పెట్ కాయిన్ అయితే వచ్చింది. ఇంకొకటి అయితే ఉంది మన దగ్గర. ఇందులో కూడా మనకి ఏంటంటే లక్కీ కాయిన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఒకసారి మనం ఇక్కడ ఇంకొకటి ఉంది కదా, ఫైటర్ స్పిన్ అయితే చేద్దాం ఒకసారి. ఇందులో కూడా మనకి ఒక లక్కీ కాయిన్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ అలాగే మనకి లక్కీ స్పిన్ అయితే ఉంది కదా, ఇది కూడా చేద్దాం. అరే, అన్ని లక్కీ కాయిన్సే, మొత్తం అంతా లక్కీ కాయిన్స్ మేము ఈరోజు అయితే. ఓకే, బ్యాక్ అయితే వెళ్దాం. అండ్ నెక్స్ట్ సెలక్షన్ క్రియేట్ కూడా మనం ఏంటంటే ఓపెన్ అయితే చేద్దాం. ఏదన్నా మంచి ఐటమ్ వస్తుందేమో చూద్దాం. నాకు తెలిసి స్క్రాప్ వస్తుంది. పెయింట్ బాటిల్ అయితే వచ్చింది ఒకటి ఈరోజు, ఓపీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి. ఓకే, ప్రీమియం క్రేట్ అయితే ఒకటి అయితే ఉంది. ఇందులో షూ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక జెట్ గాడ్ క్రేట్ సిల్వర్ వచ్చింది, ఏం రాలా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్రేట్. గాయస్, ఇందులో మాస్కా హెల్మెట్టా ఏంది ఇది, హెడ్ గేర్ అయితే వచ్చినట్టుంది. హెల్మెట్ స్కిన్ అయితే వచ్చింది అనమాట. ఇందులో ఓపీ అనమాట. 2 కలెక్షన్ పాయింట్స్ అన్నది మన అకౌంట్లో అయితే యాడ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సఫైర్ ఓపెన్ చేద్దాం. మై గాడ్ గాయస్, ఇక్కడైతే చూడండి ఒక ఎక్స్ప్లోరర్ సెట్ అని చెప్పేసి మనకి ఒక నార్మల్ అవుట్ఫిట్ అయితే రావడం అయితే జరిగింది, ఓపీ అనమాట. ఒకసారి ఓకే మీద క్లిక్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్మినో క్రేట్స్. మై గాడ్ గాయస్, ఇక్కడైతే చూడండి వరుసగా 3 స్పిన్లో మనకి ఏంటంటే రావడం అయితే జరిగాయి. ఇక్కడ హెడ్ గేర్ అయితే వచ్చింది, ఓపీ బోల్తే ఓకే మీద క్లిక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బన్నీ ఏకేఎం క్రేట్, ఇందులో ఏమీ అయితే రాలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లాసిక్ క్రేట్ అనమాట. క్లాసిక్ క్రేట్ ఓపెన్ చేద్దాం. ఇందులో కూడా మనకి ఏమి రాలేదు. నెక్స్ట్ అలాగే మనకి నాట్ యువర్ టైప్ ఉంది కదా, ఓపెన్ చేద్దాం. ఓకే గాయస్, ఇందులో అగైన్ ఒక 3 కాయిన్స్ అయితే వచ్చాయి. టోటల్ 15 కాయిన్స్ అయితే అయ్యాయి. ఈ 15 కాయిన్స్ పెట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ బ్యాట్ అయితే ఉంది కదా, షటిల్ బ్యాట్, గోల్ఫ్ బ్యాట్, ఈ బ్యాట్ అయితే రిడీమ్ చేద్దాము. గాయస్, ఇక్కడ చూసినట్లయితే నేను ఒక బ్యాట్ స్కిన్ అయితే రిడీమ్ అయితే చేశాను అనమాట, ఓపీ బోల్తే గాయస్. అండ్ నెక్స్ట్ మన అకౌంట్లో యూసీ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ నార్మల్ సప్లై క్రేట్స్ అయితే ఏమీ లేవు. అండ్ సోల్జర్ క్రేట్స్ కూడా ఏమీ అయితే లేవు అనమాట. అండ్ నెక్స్ట్ బోనస్ పాస్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. బోనస్ పాస్ దగ్గర, రాయల్ పాస్ దగ్గర మనకి ఏమన్నా పాయింట్లు ఉన్నాయంటే వచ్చాయి, కార్డ్స్ వచ్చాయి అనమాట. ఈ కార్డ్స్ని ఏం చేద్దాం, ఏమన్నా ఉన్నాయా? కొత్తది వచ్చింది అనుకుంటా, ఇది వచ్చేసి. ఓకే, ఇది చేసేద్దాంలే, జస్ట్ ఇది పర్చేస్ చేద్దాం. మనకి ఏంటంటే కొన్ని ఆర్పీ పాయింట్స్ అయితే వచ్చినాయి గాయస్. ఆర్పీ పాయింట్స్ పెట్టేసి ఏంటంటే మనం అదే ఆర్పీ పాయింట్స్ రాలేదే, షెట్ రాలేదు. 1 పాయింట్ తక్కువైంది. 1 పాయింట్ వస్తే మనం స్పిన్ అయితే చేద్దాము. ఒకసారి ఓపెన్ చేద్దాం, చూద్దాం. 75 కదా, ఒక యూసీ ఒక స్పిన్ చేద్దాం. అరే, ఏం రాలేదు. 10 సిల్వర్ కాయిన్స్ అయితే వచ్చాయి అనమాట. ఓకే గాయస్, చూసారు కదా గాయస్, టుడే డైలీ 10 యూసీ స్పిన్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే డైలీ మనకి ఏంటంటే చాలా ఈవెంట్స్ అయితే ఇక్కడ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. హోలీ అప్ ఈవెంట్ అని, నెక్స్ట్ వచ్చేసి హోమ్ ఈవెంట్ అని, అండ్ లాగిన్ ఈవెంట్ అని, ఎక్సెట్రా చాలా ఈవెంట్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా అందరూ పార్టిసిపేట్ అయితే చేయండి, కూపన్స్ అయితే రిడీమ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అలాగే మనకి రైట్ సైడ్ అన్నది, లెఫ్ట్ సైడ్ అన్నది రివార్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ రివార్డ్స్ అన్నీ కూడా అయితే మీరు రెడీమ్ అయితే చేసుకోండి అనమాట. ఫ్రీగా వచ్చి రివార్డ్స్ని
మీరైతే వదులుకోకండి. బోల్డ్ యూసీ పెట్టి తిప్పడం కన్నా డైలీ ఇలా 10 యూసీ స్పిన్ చేసి, లేదంటే నెక్స్ట్ మనం డైలీ మిషన్స్ అయితే కంప్లీట్ చేసి కొన్ని రిడీమ్ అయితే చేస్తాం కదా, అదేంటంటే బెటర్ అయితే వస్తాయి అనమాట. ఓకేనా గాయస్, చూసారు కదా గాయస్, టుడే డైలీ 10 యూసీ స్పిన్స్ మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. మనకి ఏంటంటే టుడే చాలా పర్మనెంట్ ఐటమ్స్ అయితే రావడం అయితే జరిగింది. 2 అవుట్ఫిట్స్ అండ్ ఒక హెడ్ గేర్ అండ్ వచ్చేసి మనకి ఇంకొక హెల్మెట్ స్కిన్ అయితే రావడం అయితే జరిగింది. చాలా ఓపీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది చేసండి. ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.